వాళ్ళదే, భూ కబ్జాలన్నీ వాళ్ళే. ఈ 90% ఉన్నోళ్ళకి ఒక్కసారి అవకాశం ఇవ్వలేదు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలక్షన్ కోడ్ ఉంది, నేను ఏది వైలేషన్ చేయను. కాన్స్టిట్యూషన్ ప్రకారం, అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ ఉంది. ఆర్టికల్ 19 and 21 has given us freedom, justice to speak, to express. But why 60% 60% ఉన్న బీసీలు ఈరోజు బానిసలు అయ్యారే తప్ప ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలోని ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేకపోయారు? 5% ఉన్నోళ్ళు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. నాకు ఎవరు వ్యతిరేకం కాదు. 3% ఉన్నోళ్ళు 3 ముఖ్యమంత్రులు అయ్యారు. 1% ఉన్నోళ్ళు 2 ముఖ్యమంత్రులు అయ్యారు. ఎందుకు? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నారు. అలాగే బాగా ఈ కమిడియన్స్ నా పాదాలు టచ్ చేస్తున్నలే. చంద్రబాబు నాయుడు వచ్చి 22 సార్లు బ్లెస్సింగ్ తీసుకున్నాడే. నరేంద్ర మోదీ అనేక సార్లు బ్లెస్సింగ్ తీసుకున్నాడే. రాజశేఖర రెడ్డి వాళ్ళ తాత వాళ్ళ నాన్న కూడా, రాజారెడ్డి కూడా నా పాల దగ్గర కూర్చొని బ్లెస్సింగ్ కొంచెం మరొకసారి నెక్స్ట్ ప్రోగ్రాంలో కాదు చంద్రబాబు నాయుడు అంత చక్కగా కళ్ళు మూసుకుంటున్నాడు. పక్కన గవర్నర్, పక్కన రాజశేఖర రెడ్డి క్యూ కట్టినోలే. 1-2 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వండి సార్. వాళ్ళకే ఇప్పుడు గుండెల్లో రైలు ప్రయాణం చేస్తున్నాయి. ఎందుకంటే అమరావతిలో 33,000 ఎకరాల భూమి ఉంది. చాలా మంది బినామీలు ఉన్నారు. అది నేను వస్తే ఏం చేస్తానో చెప్తాను. ఎవడు భూములు దోచుకొని నేను మీకు అక్కడ మంచి సిటీ కడతా. మీ భూములు 10 కోట్లు విలువ అవుతాయి ఎకరం. నా గురించి భయపడకండి. నేను అవినీతి చేస్తే ఫైట్ చేస్తా. మీకు అమరావతికి మంచి క్యాపిటల్ లాంటి సిటీ కడతా. కానీ విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా ఎందుకు ప్రకటించాను అంటే, ఇండియన్ బెస్ట్ సిటీగా ఎందుకు ప్రకటించానంటే 10 రీజన్స్ ఇచ్చాను. మీరు వెబ్సైట్లో చదవండి. రైట్. పార్టీ గారు, సారీ పాల్ గారు, మీ పార్టీకి సంబంధించి కావచ్చు, మీరు ముఖ్యంగా ఈసీ ముందు ధర్నాకు దిగిన పరిస్థితి, ఎందుకు ధర్నాకు దిగాల్సి వచ్చింది? వెరీ గుడ్. గుర్తించను కూడా లేని పరిస్థితి అని చెప్పి తెలుస్తుంది. ఇలాంటి మంచి ఇన్వెస్టిగేషన్ చేసి నన్ను పిలిచినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఛానల్. మంది వాచ్ చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరేట్ని తాకట్టు పెట్టేసి 360 కోట్లకి ఈసీ లోపల రూమ్ పెట్టి బయట వాళ్ళ మంత్రుల్ని సేఫ్ గార్డ్ పెట్టి పోలీసులు పెట్టాడు. నాతో పెట్టుకుంటావా జగన్? నువ్వు దేనికి సిద్ధమో నాకు తెలియదు, కానీ నాతో యుద్ధానికి మాత్రం సిద్ధం అవ్వద్దు. ఎందుకంటే నా దగ్గర 3 బట్టలు ఉన్నాయని కదా, ఏ ఒక్క బటన్ నొక్కినా నువ్వు ట్రబుల్లోనే ఉంటావు. ఏంటా 3 బటన్లు? ఇందాక కూడా అడుగుతాను. స్పిరిచువల్ బటన్, గాడ్స్ పవర్, వాషింగ్టన్ డీసీ బటన్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ బటన్. ఒక్క పిల్ వేసానా బెయిల్ క్యాన్సిల్ అయ్యి లోపల పెడతా. సార్, ఒకప్పుడు మీ గురించి 2 నిమిషాల టైం ఇమ్మని వేడుకునే చంద్రబాబు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మీరు కలుస్తానంటే ఎందుకు 1 నిమిషం కూడా టైం ఇవ్వట్లేదు? అదే మొన్న కేసీఆర్ గారు పిలిచారు, అవన్నీ ఎందుకు చెప్పడం? వద్దు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు మీరు కలవలేదు. కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు. ఆయనే నన్ను కలిసి ఉంటే 7 లక్షల కోట్లు అప్పుండ పోను, 70 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చిన 10 సంవత్సరాల్లో. పోయి కాలం వచ్చినప్పుడు వినాశకాలే, విపరీత బుద్ధి, ధనం, గర్వం, అహంకారం. అదే రేవంత్ రెడ్డికి వచ్చిందని భయపడుతున్నాను. ఇప్పుడు 4 టైమ్స్ కలిశాను. ముందు రేవంత్ రెడ్డి నన్ను కలిశాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళా, ఆయనే నా దగ్గరికి వచ్చాడు, సపోర్ట్ చేశాను. ఏమన్నాడు? పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టాలన్నాడు. వెరీ గుడ్. సెక్రటరేట్ రమ్మన్నా, వెళ్ళాను. ఇంటికి వెళ్ళాను, అసెంబ్లీకి వెళ్ళాను. ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు కమెంట్ చేస్తున్నాడట, పాల్గారితో సమిట్ పెడితే నువ్వు ఉండవు అని. ఏడిది అంటే నేను హైలైట్ అయిపోతానని. ఎందుకు తమ్ముడు రేవంత్ రెడ్డి వింటున్నావా? వద్దు, ఆ రూట్లో పోవద్దు. చంద్రబాబు నాయుడు రూట్లో పోతే ఆయన మీద 60 కేసులు ఉన్నాయి, నీ మీద ఇంకెన్నో నాకు తెలియదు. మళ్ళీ నీ ఓటుకు నోటు కేసులో బెయిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ నువ్వు జైలుకి వెళ్తావేమో. వాళ్ళ మాటలు వినొద్దు, సోనియా గాంధీ మాటలు అసలే వినొద్దు. తెలంగాణ ప్రజలు నీకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాదు, 10 నెలలు కూడా ముఖ్యమంత్రి ఉండవు. మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు ఉండవు అంటే, సమిటి పెట్టకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే ప్రజలు నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు తెరవు. అందుకే కదా మనం కలుసుకున్నాం. నీకు దేవుణ్ణి బాసుగా పెట్టుకో, నిన్నెవ్వడు టచ్ చేయలేడు. చంద్రబాబు నాయుడికి సోనియా గాంధీకి లోబడి ఉంటే డేంజర్లో ఉంటావు. ఐఎమ్ జస్ట్ వార్నింగ్ యూ. నిన్ను తమ్ముడు అంటాను కనుక
4 సార్లు కలుసుకున్నాం కనుక అనేక సార్లు మాట్లాడాం కనుక పాల్ గారు బ్రదర్ మంచి టాపిక్ వచ్చారు. ఇందులో ఫోటో గురించి మాట్లాడుతూ మీరు అదిగో ఆ ఫోటోనే. ఎస్, రేవంత్ రెడ్డి మీరు బొకే ఇచ్చుకొని మాట్లాడారు. ఏంటి ఆ సంభాషణ ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? దాదాపుగా మీరు ఎప్పుడు బొకే ఇచ్చి పలకరించే సందర్భాలు ఎక్కడ నేనైతే చూడలేదు, నాకు తెలిసినంత వరకు. నేను ఇవ్వలేదు, ఓకే, ఆయనే నాకు ఇచ్చారు, ఆయన మీకు ఇచ్చారు. ఏంటి లైఫ్లో మోదీ గారికి ఇవ్వలేదు, చంద్రబాబుకి ఇవ్వలేదు, బైడెన్కి ఇవ్వలేదు, ట్రంప్కి, లైఫ్లో ఎవరికి నేను బొకే ఇవ్వాల. నేను బ్లెస్సింగ్ ఇస్తా. ఆ రోజు ఏం జరిగింది? మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఏంటి? సో సమిట్ పెడదాం, అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం, కేసీఆర్ రూట్లో నువ్వు వెళ్ళొద్దు. మీరు పిలిచారా ఆయన, లేకపోతే ఆయన పిలిచారా? అదే మీరు సారీ మీ అందరూ మీరు వెళ్ళారా? ఆయన చెప్పాను కదా ఫస్ట్ ఆయనే నన్ను కలడానికి వచ్చారని. ఇంకా మరి ఆయన ఒక ముఖ్యమంత్రి కాదు, ఆయన ఇంటికి మీరు వెళ్ళడం వెళ్ళాను. ఆయన నేనున్న దారికి ముందు వచ్చారు, కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. రావు గారు కూడా ఉన్నారు అక్కడ ఆ రోజు, ఇదే రావు గారు. తర్వాత ఆయన ఇంటికి నేను వెళ్ళాను, తప్పే ఉంది. తర్వాత 2000 తమ్ముడు ఇంటికి నేను వెళ్ళడం తప్పేటి? నేను నార్మల్గా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళను. మోదీ గారి ఇంటికి వెళ్ళాను, మన్మోహన్ గారి ఇంటికి వెళ్ళాను. అప్పుడప్పుడు వన్స్ ఇన్ మన్మోహన్ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి, ఒక్కసారి స్టేట్ గెస్ట్గా పిలిచారు, వెళ్ళాను. అనేకసార్లు ఆయన నన్ను కలిశారు, మోదీ గారు అనేకసార్లు నన్ను కలిశారు, నేను ఆయన ఇంటికి ఒకసారి వెళ్ళాను, తప్పే ఉంది. అమిత్ షా గారు అనేకసార్లు నన్ను నేను ఆయన ఇంటికి వెళ్ళాను, తప్పే ఉంది. పాల్ గారు ఇంటికి వెళ్ళడం తప్పలేదు కదా. పాల్ గారు మీ దగ్గర అంటే ప్రాజెక్టులు తీసుకురావడానికి కానీ లక్షల కోట్ల డబ్బులు తీసుకురావడానికి ప్లాన్స్ ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పారా? చెప్పండి. తమ్ముడు చాలా అద్భుతంగా ఎప్పటి నుంచో నా ఫాలోవర్ కనుక, ఈరోజు కాదు కదా, 30 సంవత్సరాల నుంచి పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ అటెండ్ అయ్యారు, జిమ్ఖానా గ్రౌండ్స్లో 92 నవంబర్లో. సో ఈ హ్యాస్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ మీ, ఐ ఆల్సో హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ సీఎం రేవంత్ రెడ్డి. నేను తమ్ముడు నువ్వు అంటాను పర్సనల్గా అయితే, కానీ వీడియోలో చూడండి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అన్నారు. మీరు చెప్పారు, మీరు సలహాలు ఇచ్చారు ఆయనకి, రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, డబ్బులు ఎట్లా తీసుకురావాలి. అలా కాదు, ఒప్పుకున్నాం. ఆయన వీడియో చేశారు, ఆ వీడియో వేస్తే బాగుంటుంది. 20 సెకండ్స్ నా పక్కన కూర్చొనే సెక్రటరేట్లోనే ఆయనే వీడియో చేశారు. ఐఆమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ బిలియనీర్స్ వరల్డ్ లీడర్స్ సమిట్ ఆర్గనైజ్డ్ బై డాక్టర్ కేఏ పాల్ అని. ఆ తర్వాత ఆయనకు ప్రెషర్ వచ్చిందట. అందులో ఆయన ఎంత కష్టపడుతున్నారండి, ఆయన ముఖం చూస్తే జాలేస్తుంది. ఇలా పట్టుకొని ప్రేయర్ చేశాను. లైఫ్ ఈజ్ హెల్. ఎందుకంటే చుట్టూ ఉన్నోళ్ళు ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా తీసేద్దామని ప్రయత్నాలు ఉన్నారు. అందులో గట్టిగా 4 వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చా, ఆయన ముందే వార్నింగ్ ఇచ్చా, ఆయన లేనప్పుడు వార్నింగ్ ఇచ్చా, అసెంబ్లీలో వారికి ఇచ్చా. 4 ఎవరండి? చెప్పాను మీడియాలో, ఇంకెందుకు వాళ్ళ గురించి మాట్లాడు. నాకు కూడా ఆర్టీవీ ప్రేక్షకులకు చెప్పండి, మీ నోటితో చెప్తే ఇందాను ఎవరా 4? అలా కాదు, భయపడతామని కాదు. బట్టి విక్రమార్క గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. ఇంకొక ఆయన పేరు నేను చెప్పకూడదు కనుక, 4 ముఖ్యమంత్రి, అందులో 10 మంది ఉన్నారు యాక్చువల్గా. అందులో 4 అయితే 3 అయితే ఏకనాథ్ సిండే అయి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఒక ఆయన 14 మందితో, ఒక ఆయన 22 మందితో ఇలాగ ఆల్రెడీ రాష్ట్రాన్ని కూలగొడుతున్నారని వార్నింగ్ ఇచ్చా. మీరు ఆ మీడియాలో చూసి ఉంటారు. అది ఆయన నేను అక్టోబర్ 2ని సమిట్ పెడుతున్నాం హైదరాబాద్లో. దానికి ఆయన ఇంకా లెటర్ ఇవ్వలేదు కానీ వీడియో ఇచ్చారు. ఆయన నేను మే లాస్ట్ వీక్ నుంచి విదేశాలు తిరుగుతున్నాం. నేను ఆయనకి చెప్పాను, ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఆయనకి ఎవరు తెలియదు, నాకు తెలియని వాళ్ళు లేరు ప్రపంచంలో 2700 బిలియనర్లు ఇంక్లూడింగ్ అదానీ అంబానీలు నాకు తెలుసు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అంబానీ, ధీరుభాయ్ అంబానీయే నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు 10 లక్షల మంది మీటింగ్ పెడితే ముంబైలో. సో వీళ్ళందరూ నాకు పరిచయాలు కనుక మీ అందరికీ తెలుసు కదా. ఈ హైదరాబాద్ 100 మందిని తీసుకొచ్చాను. అందుకే డాక్టర్ కేఏ పాల్, నార్వే న్యూస్ అని గూగుల్ చేసుకోండి, లేదా డాక్టర్ కేఏ పాల్ ఇండియన్ నేషనల్ లీడర్స్ అనండి. ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ్ గారు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, కేసీఆర్ గారు ఏమంటున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఏమంటున్నారు నా గురించి. ఇంతమంది తెలిసినప్పుడు దేశ ప్రధాని దేశాన్ని సంరక్షించవచ్చు కదా, కేవలం ఆంధ్రప్రదేశ్ ఎందుకు? మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అన్నారట. ముందు నేను విశాఖపట్నం ఎంపీ అయితే పార్లమెంట్కి నేను వెళ్తే అక్కడున్న 25 పార్టీలు, అరే బాబు కొంచెం శాంతిగా ఉండండి అని యువతల రాహుల్ గాంధీని, యువతల నరేంద్ర మోదీ గారిని, అక్కడ మమతా బెనర్జీని, అక్కడ మాయావతిని, అఖిలేష్ యాదవ్ని,
ఒకవేళ ఎంపీ క్యాండిడేట్లైన స్టాలిన్ క్యాండిడేట్స్ని వీళ్ళందరూ 2022 అది కూడా చెప్పేలా జూలై 9th ఢిల్లీలో మమ్మల్ని కలిసిన వాళ్ళే అన్ని ఫోటోలు ఉన్నాయి. మరి 2022 మంది ఎంపీలు 2022 2012 కాదు నేను చెప్తుంది. లెస్ దెన్ 18 months ago, 2 years ago, ఆల్ దీస్ లీడర్స్ వాళ్ళ ఇంటికి నేను వెళ్తున్నాను. స్టాలిన్ ఇంటికి వెళ్ళా, కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళా, అన్నాడు సంగ్మా ఇంటికి వెళ్ళా, ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళా. నేను ఒకప్పుడు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళేవాడిని. 200 మంది ఇప్పుడు నేను బలమున్న ముఖ్యమంత్రుల ఇంటికి వెళ్తున్నా. ఎందుకు? దేశం కొరకు, దేశం కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు. రైట్ క్వశ్చన్. సరే, మీకు 211 మంది 210 మంది అంటున్నారు మీరు. సరే, పార్లమెంట్ నుంచి కాకుండా కనీసం ఎస్ ఆయన ఇంత క్యాపబుల్ పర్సన్ రాజ్యసభకు పంపించవచ్చు కదని చెప్పి ఒక్క పార్టీ కనిపించలేదా? దాదాపు సీరియస్గా 5 పార్టీలు నాకు రాజ్యసభ ఆఫర్ చేశారు. 2005 జూలై 10 చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేశారు. వంగా గీత నాకు ఫోన్ కనెక్ట్ చేసింది. మా బ్రదర్ ఉంటుండగా వాషింగ్టన్ డీసీలో 11 మంది అడుగుతున్నారు మీరెందుకు రాజ్యసభ తీసుకోకూడదని. థ్యాంక్ యూ, ఐ డోంట్ వాంట్ అన్నాను. 2012 మే 2 అహ్మద్ పటేల్ గారు 9 గంటలు నన్ను కలిసి 2012 మే 2 ఎందుకు పాల్ గారు వెయిట్ పార్లమెంట్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు రాజ్యసభకు ఎందుకు తీసుకోవట్లేదు? రాజ్యసభ ఆఫర్ ఇచ్చి ఫారెన్ మినిస్టర్ అవ్వమన్నారు. కాంగ్రెస్ పాలసీస్తో ఐ డోంట్ వాంట్ అన్నాను. 2014 15 Stop right there. Stop right there. You can't take my punches. Stop right there. Let me complete the third point. Let me complete third point. Wait. కాదు, నన్ను కంప్లీట్ చేయనివ్వాలి. Wait. Let me come to the third point. 2014 15 16 జూలై 9 వరకు నా మిత్రులు, ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆనరబుల్ హోమ్ మినిస్టర్ టుడే అమిత్ జీ వాజ్ ద బీజేపీ ప్రెసిడెంట్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రూపాలాజీ, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏనుగుల పెద్దిరెడ్డి టిఆర్ఎస్ ఎక్స్ మినిస్టర్ టీడీపీ, ఇప్పుడు కరీంనగర్ అనుకుంటా, ఇన్ హిజ్ ప్రెజెన్స్ ఏనుగుల పెద్దిరెడ్డి గారు ఉన్నారు, పరుషోత్తం రూపాలా గారు నా మిత్రులు, నిన్న కూడా మాట్లాడుకున్నాం ఉన్నారు, అమిత్ షా గారు అన్నారు. 5 ఉంటుండగా మీరు రాజ్యసభ ప్రెసిడెంట్ కోటాలో తీసుకొని మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ అఫైర్స్ తీసుకోండి అన్నారు. ఆలోచించాను, 2 days టైం అడిగాను, హోటల్కి వెళ్ళాను, ప్రేయర్ చేశాను, మరలా వచ్చాం, మరలా కలిసాం. ఇన్ని మీటింగులో ఒకటే నిర్ణయం, మీ పాలసీలు ఆర్ఎస్ఎస్ హిందుత్వ రాడికల్ అజెండా కదా, ఆ పాలసీలకి 56 ముస్లిం కంట్రీస్ ఎగనిస్ట్గా ఉన్నాయి, 120 క్రిస్టియన్ కంట్రీస్ ఎగనిస్ట్గా ఉన్నాయి. నేను ఒక రాజ్యసభ ఎంపీ మీ తరపున అయ్యి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫారిన్ అఫైర్స్ సుష్మా స్వరాజ్ గారు ఫారిన్ మినిస్టర్ అయినా నేను మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అయితే ఆలోచిస్తాను, అసిస్టెంట్ అయితే ఈరోజు మీ ముందే సుష్మా స్వరాజ్ నా ముందు నిలబడుతుంది, ఇప్పుడు ఆవిడ అసిస్టెంట్ పిలిస్తే నేను ఫైల్ పట్టుకొని వెళ్ళాలి అని పెద్దిరెడ్డి గారు ఏమన్నారంటే, పాల్ గారు యు ఆర్ గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్, సుష్మా పిలిస్తే మీరు వెళ్తారా? మీరు వెళ్ళరు, అందుకని తీసుకోలేదు. ఒకటి ఫారెన్ పాలసీ. టుడే ఐ హ్యావ్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాజీ, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ రూపాలాజీ. మీరు అడిగిన మంచి ప్రశ్న అండి. ఒక 5 నవీన్ పట్నాయక్, స్టాలిన్ గారు, అఖిలేష్ యాదవ్, ఇంకా చెప్తాను, నాకు రాజ్యసభ ఇచ్చిన వాళ్ళు ఆఫర్ చేసిన వాళ్ళు అయితే 5-6 పార్టీలు ఇస్తారు, నేను అడిగితే 5-6 పార్టీలు, కానీ వాళ్ళ పార్టీని రిప్రజెంట్ చేయాలి. నోర్మి అంటే నోర్మియాలి, కూర్చో అంటే కూర్చో. నాకు ఇది ఎలా తెలుసు? ఎర్రంనాయుడు గారు ఎంపీగా ఉండేటప్పుడు నా పీస్ మిషన్ క్యాన్సిల్ అయింది కదండి, మీరు సెంట్రల్ మినిస్టర్ కదండి, క్వశ్చన్ రేజ్ చేయండి అంటే, సార్ పీకేస్తాడు చంద్రబాబు నాయుడు నన్ను నిమిషంలో, మీతో మాట్లాడొద్దు అన్నారు. ఏమన్నారు? మీతో మాట్లాడొద్దు అన్నారు. యేసుప్రభు సాక్షిగా చెప్తున్నాను, ఎర్రంనాయుడు గారు కొడుకు బ్రతికే ఉన్నాడు, లాల్జన్ బాషా గారు అదే అన్నారు, బాలయోగి స్పీకర్ గారు అదే అన్నారు. సార్ సీక్రెట్గా వచ్చి కలుస్తున్నాను, కానీ మిమ్మల్ని కలుస్తున్నట్టు తెలిస్తే చంద్రబాబు నాయుడు నన్ను పీకేస్తాడు సార్. ఏంటి అంత భయం ఏంటి? నేనేం తప్పు చేశాను? చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు నన్ను కలలేదా అంటే, పార్టీ పాలసీలు ఏంటంటే వాళ్ళకు ఉంటాయి పార్టీ పాలసీ. ఓకే,
పాల్ గారు, ఏపీలో చాలామంది అసంతృప్తి నేతలు ఉన్నారు. వైసీపీలో అసంతృప్తి ఉన్న వాళ్ళు టీడీపీకి, జనసేనకి వెళ్తున్నారు. వైస్ వర్సా జరుగుతుంది. ఎందుకు ఏ నాయకుడు కూడా మీ పార్టీలో చేరట్లేదు? అయ్యో చాలామంది మీకు ఏమన్నా రిక్వెస్ట్ వస్తున్నాయా చేసుకోమని? లాస్ట్ వీక్ నేను డే బిఫోర్ ఎస్టర్డే వచ్చాను విశాఖపట్నం నుంచి. రోజంతా పార్టీలో చేరిపోతున్నారు. మార్నింగ్ టు అసలు వచ్చిన వాళ్ళకి టైం లేకుండా కండువాలే కప్పలేకపోతున్నాం. బాబు మోహన్ గారు విశాఖపట్నంలో కొన్ని వందల మందిని ఒక్కలైన పెద్ద నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తున్నారా మీ పార్టీలో చేరడానికి? ఇదే ప్రశ్న గద్దరన్న జాయిన్ అయినప్పుడు అడిగారు. నేను అడిగాను, గద్దరన్న నీ పొజిషన్ ఏంటని. ఒక 10 మంది నాయకులు నాకు చెప్పారు సెంట్రల్ మినిస్టర్ కంటే గొప్పోడని. రాహుల్ గాంధీ సోనియా గాంధీని కాదని, నరేంద్ర మోదీ అమిత్ షా గారిని కాదని, కేసీఆర్ కేటీఆర్ని కాదని. అక్టోబర్ 5, 2022లో గద్దరన్న ప్రజాశాంతి పార్టీలో చేరితే భూతాల్లాగా సైతానులు, పిశాచులు ఆయన ఇంట ఒకట పడి రాత్రి 3 గంటలకు ఆయన ఇంట్లో దాగునేవాడు. వాళ్ళ కొడుకు ఏడ్చాడు, వాళ్ళ వైఫ్ ఏడ్చింది. గద్దరన్నని పీడించారు. కానీ గద్దరన్న ఒకటే చెప్పాడు అన్ని మీడియా ఛానల్లో, ప్రజలకు శాంతి రావాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి. ఐ ఆమ్ ది ఎకానమిస్ట్, ఓన్లీ డాక్టర్ పాల్ కెన్ బ్రింగ్ ద ఎకానమీ. హనుమంతరావు, విహెచ్ హనుమంతరావు, యు ఆర్ రైట్ గద్దరన్న. జేడి లక్ష్మణన్, యు ఆర్ రైట్ డాక్టర్ పాల్ కెన్ బ్రింగ్. చీఫ్ సెక్రటరీ రోసయ్య, చీఫ్ సెక్రటరీ దానమయ్య ఐఏఎస్, ఇంతమంది మొన్న ఐఎస్ ఇంతమంది జాయిన్ అవుతుంటే వాళ్ళు లీడర్స్ కాదా? ఎవరు మీకు లీడర్సు? 1000 కోట్లు దోచుకున్న గజ దొంగలా, లేదా 10,000 కోట్లు దోచుకున్న బొత్స సత్యనారాయణ? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు దోచుకున్నారని. చంద్రబాబు నాయుడు గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్లు దోచుకున్నారని. వీళ్ళ దొరలు మీకు దోచుకునే గజ దొంగలకు. అందుకే ఒకరి మీద 32 కేసులు ఉన్నాయి, జగన్ మీద. చంద్రబాబు నాయుడు గారు 60 కేసులు ఉన్నాయి. నాకు తెలియదు మొన్నటిదాకా ఆయన జైలుకి వెళ్ళినంత వరకును. ఇవి వాళ్ళ ఛానల్స్ చూపిస్తాయా? ఏదో 1-2 తప్ప డిబేట్ చేయిస్తాయా? రైట్, యు కాల్ దెమ్ ఫర్ ఎ డిబేట్. విశాఖపట్నంలో మీకు టీడీపీ, బీజేపీ కావాలి అంటే భరత్ కోటేసుకోండి. గజ దొంగలు కావాలంటే, డ్రగ్ క్యాపిటల్ కావాలంటే, వైఎస్ఆర్సీపీ కొండల్ని కూడా దోచుకునే గజ దొంగలు కావాలంటే, దోపిడీదారులు కావాలంటే బొత్స ఝాన్సీకి ఓటేయండి. విశాఖపట్నాన్ని వాషింగ్టన్ డీసీగా మార్చగలిగే సత్తా ఒకే ఒక నాయకుడికి ఉంది. దట్ ఈస్ కేఏ పాల్ గారు. 100లకు చెప్పండి, 1000 మందికి వీడియో పంపించండి. మీరు ఒక మత ప్రబోధకుడిగా ప్రపంచం అంతా తిరిగారు, చాలామందిని కలిశారు. అక్కడి నుంచి మీ ప్రయాణం రాజకీయాల వైపు వచ్చారు. వాట్ నెక్స్ట్? మీకు ఇంకేమన్నా వేరే రంగాల్లోకి అడుగుపెట్టే ఆలోచన ఉందా? లైక్ సినిమా ఇండస్ట్రీ, అట్లాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? చూడండి, ప్రపంచంలో నేను ఎప్పుడు మతాన్ని ప్రమోట్ చేయలేదని ప్రపంచ శాంతి దూత అని టైటిల్ ఇచ్చింది ప్రజలు. నార్వే న్యూస్, న్యూయార్క్ టైమ్స్, వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవెంట్, న్యూ రిపబ్లిక్, ప్రతి మ్యాగజైన్, ఏ మ్యాగజైన్ అయినా నా కవర్ని కవర్లో వేసుకోకుండా చూసారా? టైమే ఇచ్చేవాడిని కాదు CNN, BBCకి. ఈరోజు ఎందుకు మీ దగ్గరికి వచ్చాను? ప్రజలకి మీ ద్వారా మంచి మెసేజ్ను పంపించాలి, మనోనేత్రాలు తెరవాలి, సత్యాన్ని ప్రకటించాలి. మీలాంటి డేరింగ్ డాషింగ్ ఛానల్స్ ప్రజలు చూడాలి, 100 మందితో 1000 మందితో చూపించాలని నన్ను పిలిచిన వారి దగ్గరికి నేను వెళ్తున్నాను. ఎందుకు అంటే నేను మతాన్ని ప్రమోట్ చేయడానికి రాలేదు, మార్గాన్ని చూపించడానికి, అదే సత్యాన్ని చూపించడానికి. మీరు చెప్తున్న సత్యాన్ని ప్రచారం చేయడానికి, ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి ఏమన్నా సినిమాలు కూడా తీసే అవకాశం ఉందా? నా లైఫ్ ఇప్పుడు అనేక మంది మూవీలు చూసుకున్నారు. లైబీరియన్ మూవీలో నా గురించి మాట్లాడుకున్నారు, ఇండియన్ మూవీలో నా గురించి మాట్లాడుకున్నారు. కృష్ణ గారని చనిపోయారు ఈ మధ్యన, మహేష్ బాబు ఫాదర్, ఆయన ఫ్యూనరల్కి నేను వెళ్ళాను. ఆయన మూవీ శాంతి సందేశం తీస్తానంటే డొనేషన్ ఇచ్చాం, తిరిగి డబ్బులు ఇస్తానంటే వద్దన్నాం. సో అనేక మందికి మనం హెల్ప్ చేసాం. సో నేను యాక్ట్ చేయాలి అన్న కోరిక అయితే నాకు లేదు. ఎందుకు? ప్రజలకు హెల్ప్ చేయాలి. ఇప్పటికీ 2,10,00,000 మంది నిరుద్యోగులకి ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చాను. టోటల్ ప్రపంచంలో 40 లక్షల వితంతువులు ఆదుకున్నాను.
3,10,000 మంది అనాథులకు డాడీని అయ్యాను. 7 కోట్లు కుటుంబాలు, ఎక్కువైతే 6 కోట్లు ఆంధ్రాలో, 4 కోట్లు తెలంగాణలో, 10 కోట్లు జనాభాను ఆదుకోలేనా? కన్నీరు తొడవలేనా? అప్పులు తీర్చలేనా? అభివృద్ధి చేయలేనా? మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోమా? రైట్, కంక్లూడింగ్, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడో కూటమి వైసీపీ సింగిల్గా దిగుతోంది. ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా అని చెప్పి పాల్ భావిస్తున్నారు? వైసీపీ సింగిల్ కాదండి. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, బీజేపీ. ఇప్పుడు మనం కరెక్ట్గా మాట్లాడుకోవాలి. బీజేపీయే చంద్రబాబు నాయుడు గారిని 5 సంవత్సరాలు దూరం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ క్లియర్ గా పిక్చర్ లో కనిపిస్తుంది టీడీపీ, జనసేన, బీజేపీ, ఇటు వైసీపీ. ఈ రెండు ఇప్పుడు క్లియర్ పిక్చర్ లో ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ఎవరు గెలిచే అవకాశం ఉందని చెప్పి పాల్ అనుకుంటున్నారు. చూసారా ఎంత కన్ఫ్యూజన్ ఇది? ప్రజలకి ఇదే గిమిక్స్ అంటారు, దీన్నే గిమిక్స్ అంటారు. పాల్ ఎక్స్పర్ట్ అనుకుంటున్నారు. బీజేపీ వర్సెస్ బీజేపీ అంటే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి బీజేపీయా కాదా? ఎన్డీఏలో చేరుతానన్నారా లేదా? మోదీ గారికి 5 సంవత్సరాలు అన్ని బిల్లులకి ఆమోదించారా లేదా? విగ్రహారాధన చేస్తారా లేదా? ఆర్ఎస్ఎస్ లీడర్స్ని, చిన్నజీఆర్ స్వామి గారు లాంటి వారిని స్వామి స్వరూపానందని పిలుస్తారు, కానీ ఎప్పుడైనా ఒక క్రిస్టియన్ బిషప్ను, పాస్టర్లను పిలిచి నన్ను ఆశీర్వదించండి అని అన్నారు. ఇప్పుడు చేయొచ్చేమో స్టంట్ ఓట్ల కొరకు. మరి చంద్రబాబు నాయుడు గారు, మోదీ అంత దరిద్రుడు లేడు. 2019లో మోదీ తల్లినే చూడలేదు, వదిలేశాడు. భార్య అంటేనే విడిచిపెట్టేశాడు. ఇలాంటి దరిద్రుడు దేశాన్ని ఏలకూడదని. షుడ్ నాట్ క్రిటిసైజ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ లైక్ దట్. ఐ నెవర్ క్రిటిసైజ్. ఐ టాక్ అబౌట్ మోదీజీస్ ఫెయిల్యూర్స్ ఇన్ ఎకానమీ. రైట్, అది. సో ఇప్పుడు ఒకటి కేఏ పాల్ వర్సెస్ బి బాబు, జే జగన్, పి పవన్. మీకు మోదీ కావాలి అంటే బాబుకి, జగన్కి. అంతవరకు ఎందుకు? 2 టైమ్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇప్పటికి 100 సార్లు చెప్పుంటారు, కనీసం 10 సార్లు నేను విన్నాను. మీరు ఆంధ్రప్రదేశ్లో బీజేపీయే స్ట్రాంగ్గా ఉంది అని ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు 25 ఎంపీలు గెలిచినా బీజేపీ గెలిచినట్టే, బీజేపీ ఖాతాలోనే. చంద్రబాబు నాయుడు గారు 25 ఎంపీలు గెలిచినా బీజేపీ ఖాతాలోనే. స్టీల్ ప్లాంట్ అమ్మగలరా? అభివృద్ధి చేయకుండా ఆపగలరా? మోదీ నా ముందు నిలబడాలి. కానీ ఐ బ్లెస్ యూ మోదీజీ, ప్లీజ్ గెట్ ఎ సైడ్, మేక్ అమిత్ షా ప్రైమ్ మినిస్టర్, సో వీ విల్ వర్క్ టుగెదర్ అని మోదీ గారినే నేను కన్విన్స్ చేయగలను కదా. आप तो अभी 74 हो गया, अरे आप थोड़ा रेस्ट लेके पूजा करो. I am the same age as Amit Shah. We will lead the country. లేదా కాంగ్రెస్లో ఎవరైనా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయితే దే ఆర్ ఆల్సో విత్ మమతా బెనర్జీ అవుద్దా, రాహుల్ గాంధీ అవుతారా? ఛాన్సెస్ లేవు. ఇది చెప్పగలను నేను. మరలా బీజేపీయే ఈవీఎంలు రిప్లేస్ చేసేనా, లేదా ఎలక్షన్ మెనిపులేట్ చేసేనా, మరలా వచ్చేది అధికారం 2024లో బీజేపీయే. అయితే ఆంధ్రప్రదేశ్లో మీకు బీజేపీ కావాలంటే జగన్కి, చంద్రబాబుకి ఓట్లు వేయండి. పవన్కి ఎలాగా ఓట్లు లేవు. బీజేపీ వద్దు అంటే వాళ్ళకి పడతాయి ఓట్లు, పడాలి కదా. వేసుకుంటే బాగుపడతారు, లేకపోతే ఇది అంటారు చూసారా తలరాతని. పెద్ద పెద్ద చెప్పులు కొనుక్కొని అడుక్కున్న బతికేది లేదు. నేను ఉచిత విద్య ఇస్తానంటున్నాను, ఉచిత వైద్యం ఇస్తానంటున్నాను, లక్షల మందిని పోషించాను. మీకు బుద్ధి ఉంటే ఓట్లు వేసుకోండి. బుద్ధి లేకపోయి ఇంకొక మీ కిడ్నీలు కూడా అమ్మాలంటే ఇప్పుడు 1,000 కోట్లు వేసుకోండి. రైట్, విద్య, ఉచిత వైద్యం కావాలి. ఆన్సెన్సర్కి వచ్చి 7569441275 గ్రూపులు పెట్టండి, యూత్ని చేర్చండి, నిరుద్యోగులు చేర్చండి. ఉద్యోగులకి జీతాలు కావాలంటే పాలన రావాలి, పాలన చూద్దాం ఈసారి మీ కుండ నిండుతుందో లేకపోతే కుండ ఖాళీగా ఉంటుందో లేకపోతే కుండే బద్దలవుతుందో. మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పాల్ ఏం చేయబోతున్నారు? పార్లమెంట్కి వెళ్ళబోతున్నారా లేకపోతే కొండనిచ్చి ఇంటికి పంపించబోతున్నారా? మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ అన్సెన్సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది కేఏ పాల్ తో అన్సెన్సార్. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.